మరి యాక్టివ్ పొల్యూషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఇప్పుడున్న ఎవరైతే కన్సర్న్ పోలీసులు ఉన్నారో ప్రాపర్గా యాక్షన్ తీసుకోలేదు. ఒక మైనర్ బాలిక మీద ఏ విధంగా అయితే లైంగిక వేధింపులు జరిగాయో ఆ లైంగిక వేధింపుల గురించి వాళ్ళ మదర్ చాలా క్లియర్గా ఒక 4 పేజెస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. సో ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మోర్ దెన్ 48 అవర్స్ అయింది. మనకందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు, చెప్తూనే ఉన్నారు ఏ విధంగా మైనర్ బాలికల మీద ఒకవేళ లైంగిక వేధింపులు జరిగితే ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే ఇష్యూస్ కూడా ఉన్నాయి. విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ హెరాస్మెంట్ హ్యాస్ బీన్ కాజ్డ్ అగేన్స్ట్ ఎ మైనర్ చైల్డ్, ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ హీనియస్ క్రైమ్. ఇంత హీనియస్ క్రైమ్ చేసిన వ్యక్తిని వాళ్ళు సింప్లీ ఇప్పటి వరకు మోర్ దెన్ 48 అవర్స్ అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇది ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారిని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము, ఏ విధంగా ఇంత సీరియస్ అఫెన్స్ లో అలాంటి మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు జరిగిన తర్వాత కావాలని చెప్పి సెక్షన్స్ ని డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టారు. వేరాస్ యాజ్ పర్ ది కంటెంట్స్ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది సెక్షన్ 7 and 8 పెట్టాలి, ఇంకా తీవ్రమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి ఇంపోజ్ చేయాలి. అసలు కంప్లైంట్ కి ఏదైతే కాపీ ఉందో కంప్లైంట్ కాపీలో ఏ విధంగా అయితే వాళ్ళ మదర్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని ఏ విధంగా ఎలాంటి వేధింపులకి మైనర్ బాలికని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేశారో అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా వాళ్ళని ఏ విధంగా బెదిరించడం జరిగింది, ఏ పర్సన్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ విషయాలను కూడా ఆవిడ కంప్లైంట్ లో రాశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇప్పటి వరకు ఐఎమ్ టెలింగ్ యూ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. మోర్ దెన్ 48 అవర్స్ అయింది. మేము ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూసాము. ఆల్మోస్ట్ పోక్సో యాక్ట్ ఏదైతే